శమంతకమణిని కృష్ణుడు తనకివ్వమని గతంలో కోరటం వల్ల ప్రసేనుని కృష్ణుడే సంహరించి మణిని తీసుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. సత్రాజిత్తు కూడా అదే అభిప్రాయంలో ఉన్నాడు. అది వినిన కృష్ణుడు తనపై పడిన లోకోపవాదమునకు సహించలేకపోయాడు. తన పైన పడిన అపవాదమును తొలగించుకునేందుకు బయలుదేరి అడవికి వెళ్ళాడు. అడవిలో గాలిస్తున్న సమయంలో ఒక చోట ప్రసేనుని కళేబరం కనబడింది. అక్కడ కనబడిన జాడలను బట్టి పోగా ఆ జాడ జాంబవంతుని గుహలోకి వెళ్ళినట్టు తెలిసింది. అక్కడికి వెళ్ళగా ఒక బాలిక కంఠమున శమంతకమణిని చూశాడు. ఆ గుహ జాంబవంతునిదని గ్రహించాడు. వెంటనే జాంబవంతునితో 21 రోజులు యుద్ధం చేశారు. యాదవులు పిండ ప్రదానాలు కూడా చేశారు. అందువల్ల కృష్ణుడు మరింత బలంతో నిద్రాహారాలు మాని జాంబవంతునితో యుద్ధం చేశారు. అప్పుడు జాంబవంతుని బలం తగ్గిపోయింది. ఓటమి అంగీకరించి కృష్ణ నీదే విజయమని పలికాడు.